సిక్స్త్ వీక్ 6 నెంబర్స్ అయితే నామినేషన్లోకి అయితే రావడం జరిగింది. వీళ్ళకి ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ గొడవలో చూస్తే కళ్యాణ్ అలాగే చూస్తే ఇక ఈ మాధురి గారి గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ మీద గొడవ పెట్టుకోవటం మాత్రం కావాలని ఆమె గొడవ పెట్టుకున్నారని నాకైతే అనిపించింది. ఇక ఓటింగ్లో చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజ అయితే ఉండడం జరుగుతుంది. 35% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక ఓటింగ్లో చూస్తే భరణి గారికి కూడా 20 వరకు వస్తుందన్నమాట. నిన్న నామినేషన్ ప్రాసెస్లో చూస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా భరణి గారు అయితే ఇంతవరకు ఇంత ఫైర్ అవ్వలేదు. కానీ నిన్న మాత్రం చాలా బాగా మాట్లాడారు అనిపించింది. ఇంకా అలానే ఉంటే ఆయనకి ఓటింగ్ అనేది ఇంకా పెరగవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ అయితే ఉండటం జరిగింది. పవన్కి చూస్తే మాత్రం ఇక్కడ 15% ఓటింగ్ అయితే వస్తుంది ప్రజెంట్. ఇక నెక్స్ట్ చూస్తే సుమన్ శెట్టి అయితే కనిపిస్తున్నారు. 13% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూస్తే దివ్య నిఖితాకి 8% ఓటింగ్ వస్తుంటే లీస్ట్లో చూస్తే రాము అయితే కనిపిస్తున్నాడు. రాముకి 7% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక మొత్తం మీద చూస్తే ఈ 6 నెంబర్స్లో ఓటింగ్ అనేది చూస్తే ఇలాగైతే ఫాలో అవుతుంది. ఈ 6 నెంబర్స్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాస్క్లు కూడా పెట్టబోతున్నారు. ఆ టాస్క్లు కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి అనమాట. ఇక దాని గురించి కూడా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.